ఏ కాల్ సోకిందో తెలియదు. అయ్యారు ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు మా ఊరోళ్ళు. దెయ్యాల పోతాలు పెరుగుడికి కనబడతాయి కానీ మీకు లాంటి వాళ్ళకి కనబడవయ్యా. అసలు మా ఇంట్లోకి ఎలా వచ్చావు? తనేవో తిరిగి వస్తుంది. మేము ఒక రోజు రాత్రి రణస్థలం ఊరి బయట గస్తీ తిరుగుతుంటే ఈ తప్పుల్ని నేను క్షమించను. మగా బాము పరమాత్ముడు ఇలాంటి పులిహార కవులు చెప్తే పగిలిపోదు. పిచ్చిగాని పట్టిందా? ఇక్కడేం జరుగుతుంది? ఉన్న మనిషికి మాత్రమే ప్రేమ పగా ఉంటాయి. చచ్చిన ఇలాగా ఆత్మ అయిందని కాదు. మరణంతో ఆగలేదు. నా మాట మీకు చెవికెక్కలేదు. పైన అల్లా ఉన్నాడు. అందరి సంగతి తెలుస్తాడు. ఓం నమః శివాయ. నేను కూడా తగ్గేదలే.